వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. రాజంపేటలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు టీడీపీ చైర్మన్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆకేపాడు గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు వ్యవహార శైలితో టీటీడీ పవిత్రత దెబ్బతింటోందని ఆరోపించారు. ఆయనకు మంచి బుద్ధి కలగాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించి టీటీడీ పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద 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 హరి గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఆపద్బాంధవ గోవింద అనాథ రక్షక గోవింద వజ్రముక్తధార గోవింద గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద వజ్రముక్తధార గోవింద తిరుమలవాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద 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 హరి గోవింద రక్షక గోవింద వెంకటరమణ గోవింద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెంటనే 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 నాయుడు అనే వ్యక్తి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉండడానికి అనర్హుడు. ఇటువంటి పనులు చేస్తూ మన హిందూ సాంప్రదాయాల్ని కాలరాస్తున్నాడు. అదే మాదిరి అతను స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్ళిపోవాలా. రాష్ట్రం అంతగా బొగ్గం అంటున్నది అతని మీద. ఈ మాదిరి వెంకటేశ్వర స్వామి గారు ఉంటూ ఇటు చేయడం చాలా తప్పు. అది ప్రభుత్వం వెంటనే ఇతన్ని సస్పెండ్ చేసేలా తీసేసి పంపించేసి మంచి సాంప్రదాయమైన వ్యక్తిని టీటీడీ బోర్డు చైర్మన్గా ఎన్నుకోవాలని, అదే మాదిరి ఈ బిఎన్ నాయుడిని కఠినంగా శిక్షించాలి. అసలు ఇటువంటి పనులు చేస్తా ఈ బిఎన్ నాయుడు అటోడు ఆ ఉన్నతమైన స్థానంలో కూర్చొని వెంకటేశ్వర స్వామిని ఈ మాదిరి ఉండి ఇటు చేస్తూ ఉంటాడు. కాబట్టి కఠినమైన శిక్షలు కూడా విధియాలి బిఎన్ నాయుడికి. జీవితంలో ఎప్పుడు అతను మళ్ళీ ఈ మాదిరి ప్రవర్తించకూడదు. అందువల్ల స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి, లేదా ప్రభుత్వం కఠినంగా ఇతన్ని పంపించి కఠినమైన పనిష్మెంట్ కూడా ఇవ్వాలని కోరుచున్నాను.